హైదరాబాద్ చంగచల బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. గిరిజన మహిళలపై మతోన్మాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఘటనకు ఎవరైతే బాధ్యులో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దాడి తమపైన జరిగితే నిందితులపై చర్యలు తీసుకోకుండా తమపైనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారని కేంద్ర మంత్రి ముందర గిరిజన మహిళలు బాధితులు వాపోయారు. వాళ్లకు ఒక న్యాయమా తమకు మరో న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారని నిలదీశారు. 20 రోజుల్లోనే 2 సార్లు దాడులు జరిగాయని, దాడిలో కానిస్టేబుల్ కి కూడా గాయాలైనట్లు తెలిపారు. ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌస్ లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారా చూశాను. అనేక మందికి దెబ్బలు తాకాయి. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలు దాటిపోయింది. కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది. తలలు పగిలి 8 కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా